ఈ మూసీలో పేదల ఇండ్లు గులగొట్టినాక ఒక్కొక్క అక్క చెల్లె ఇగదిట్టుడు కాదు, అది టీవీలో చూసేందుకు మనకేటో అనిపించింది. అది గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రైతు బంధు ఎగబెట్టి రైతుల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. అయినా లేదా? అదే విధంగా మొన్న గాయన్ని అరెస్ట్ చేసింది ఎవరిని? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రుణమాఫీ 15 ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తా, అటున్న సూర్యుడు ఇటుపడిచినా సరే రుణమాఫీ అయిపోద్దని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి హిట్ వికెట్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. లగచెర్లలో మా లంబాడి అక్క చెల్లెల భూములు గుంజుకొని, ఆ పేదల భూములు గుంజుకొని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. మొన్న సంగారెడ్డిలో ఆ రైతులకు నాగలి పట్టాల్సిన రైతుల చేతులకు బేడీలేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. ఇవన్నీ చూసినాక ఇంకెవడన్నా ఓటేస్తాడా? ఇవాళ నిన్నయాలు ఎవరు అంటున్నారు, మొన్న ఢిల్లీ పోయిండు రేవంత్ రెడ్డి. 3 రోజుల్లో ఢిల్లీలో 3 రోజులుంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. నాకు బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి, కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ దగ్గర కూడా హిట్ వికెట్ అయిపోయింది. నా సోనియా గాంధీ కలుస్తలేదు, నా రాహుల్ గాంధీ కలుస్తలేడు. నన్ను 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కలిసినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు. ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది, గల్లీలో అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది. అంతా హిట్ వికెట్. गली में हिट विकेट, दिल्ली में हिट विकेट हो गया रेवंत रेड्डी।